వాట్ ఈస్ మెంట్ బై ఎక్స్క్రీషన్? ఎక్స్‌ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్. ఎక్స్క్రీషన్ అంటే ఏంటి? యూరిన్ ఫార్మేషన్ యొక్క ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎక్స్క్రీషన్ డెఫినిషన్: ఇట్ ఈస్ ఎ బయోలాజికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెపరేషన్ అండ్ రిమూవల్ ఆఫ్ టాక్సిక్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బాడీ. ఎక్స్క్రీషన్ ఈజ్ ఏ బయోలాజికల్ ప్రాసెస్, అంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో జరిగే ఒక ప్రాసెస్. ఇందులో ఏం జరుగుతుందంట? సెపరేషన్ అండ్ రిమూవల్ ఆఫ్ టాక్సిక్ వేస్ట్ మెటీరియల్స్. వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా మన బాడీలో, ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి? డ్యూరింగ్ మెటబాలిక్ యాక్టివిటీస్. మన బాడీలో చాలా మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతాయి, లైక్ డైజెషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్. సో ఇలాంటి ప్రాసెస్లో వేస్ట్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, ఆ వేస్ట్ టాక్సిక్ వేస్ట్ మెటీరియల్స్ని ఫస్ట్ సెపరేట్ చేసి బ్లడ్లో నుంచి, తర్వాత బాడీ నుంచి రిమూవ్ చేసే ప్రాసెస్ని ఎక్స్క్రీషన్ అని పిలుస్తాం. ఓకే, ఫస్ట్ సెపరేట్ అవుతాయి బ్లడ్లో నుంచి, తర్వాత బాడీ బయటకి రిమూవ్ అవుతాయి. ఈ ప్రాసెస్ని ఎక్స్క్రీషన్ అని పిలుస్తాము. ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఇన్వాల్వ్స్ 4 stages: గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్, ట్యూబులర్ రీఅబ్సార్ప్షన్, ట్యూబులర్ సెక్రీషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్. ఈ స్టేజెస్ గురించి నేను ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ అప్లోడ్ చేసే షార్ట్స్లో చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఈజ్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్. సో ఇక్కడ ఏమవుతుంది? రీనల్ ఆర్టరీ బ్రింగ్స్ బ్లడ్ విత్ వేస్ట్ మెటీరియల్స్ టు బౌమెన్స్ క్యాప్సూల్ ఆఫ్ నెఫ్రాన్ దగ్గర తీసుకొస్తుంది, అండ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ బౌమెన్స్ క్యాప్సూల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ బౌమెన్స్ క్యాప్సూల్, డివైడ్స్ ఇంటూ టైనీ బ్రాంచెస్ ఆర్ క్యాపిలరీస్ కాల్డ్ యాజ్ గ్లోమెరులస్ గా ఫార్మ్ అవుతుంది అనమాట. చిన్న చిన్న బ్రాంచెస్ గా డివైడ్ అవుతుంది, మెష్ లైక్ స్ట్రక్చర్, ఒక జల్లెడ్ లాగా తయారవుతుంది. దాన్ని మనం గ్లోమెరులస్ అని పిలుస్తాము. అండ్ దిస్ బ్లడ్ వెసల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బౌమెన్స్ క్యాప్సూల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇఫరెంట్ ఆర్టీరియల్ ఫార్మ్ లో బయటకు వెళ్ళిపోతుంది. ఎఫరెంట్ ఆర్టీరియల్ డయామీటర్ ఎక్కువగా ఉంది, ఇఫరెంట్ ఆర్టీరియల్ ఏమో నారోగా ఉంది. సో బ్లడ్ ఫాస్ట్ గా గ్లోమెరులస్ లోకి వస్తుంది, చాలా స్లోగా బయటకు వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది? ప్రెషర్ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ వేస్ట్ మెటీరియల్స్ అన్ని ఇక్కడ ఉన్న జల్లెడ్ లాగా ఫామ్ అయిందని చెప్పుకున్నాం కదా, ఈ హోల్స్ ద్వారా వేస్ట్ మెటీరియల్స్ అన్ని ఈ బౌమెన్స్ క్యాప్సూల్ లోకి ఎంటర్ అవుతాయి అనమాట. ఏమేమి వేస్ట్ మెటీరియల్స్? నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్, న్యూట్రియన్ మాలిక్యూల్స్, వాటర్, ఇవన్నీ కూడా బౌమెన్స్ క్యాప్సూల్ లోకి ఎంటర్ అవుతాయి. దీన్ని మనం ప్రైమరీ యూరిన్ అని పిలుస్తాం. ప్రైమరీ యూరిన్ విచ్ ఈస్ హావింగ్ సేమ్ కంపోజిషన్ ఆఫ్ ద బ్లడ్ బట్ ఇట్ డస్ నాట్ కంటైన్ బ్లడ్ కార్పసల్స్. స్టెప్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఈస్ ట్యూబులర్ రీఅబ్సార్ప్షన్. రీఅబ్సార్ప్షన్ అంటే మళ్ళీ సబ్స్టెన్సెస్ ని వెనక్కి అబ్జర్వ్ చేసుకోవడం. సో ఏమవుతుంది? ఫస్ట్ స్టెప్ లో ప్రైమరీ యూరిన్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఈ ప్రైమరీ యూరిన్ అవుతుంది ఇట్ ఎంటర్స్ ఇంటూ రీనల్ ట్యూబుల్. The first part of renal tubule is proximal convoluted tubule. ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, యాక్చువల్లీ గ్లోమెరులస్ బౌమెన్స్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, అంటే ఇఫరెంట్ ఆర్టీరియల్ ఏం చేసింది? ఇఫరెంట్ ఆర్టీరియల్ ఫార్మ్స్ ఏ మెష్ ఆర్ నెట్వర్క్ లైక్ క్యాపిలరీస్ ఓవర్ ద రీనల్ ట్యూబుల్. రీనల్ ట్యూబుల్ మీద ఇలా మెష్ లైక్ స్ట్రక్చర్ ని ఫార్మ్ చేసింది. దీన్ని పెరీ ట్యూబులర్ నెట్వర్క్ అని పిలుస్తాం. సో ఈ ప్రైమరీ యూరిన్ ఈ పీసీటీలోకి ఎంటర్ అవ్వగానే ప్రైమరీ యూరిన్ లో ఉన్న 75% ఆఫ్ వాటర్, ఎమానో యాసిడ్స్, గ్లూకోజ్, వైటమిన్ సి, పొటాషియం, కాల్షియం, సోడియం క్లోరైడ్స్, ఇలా బాడీకి ఏవైతే కావాలో అవన్నీ ఏమవుతాయి? పెరిట్యూబులర్ నెట్వర్క్ లోకి రీఅబ్జర్బ్ అయిపోతాయి, మళ్ళీ పీల్ చేసుకుంటుంది అనమాట. వేస్ట్ ఏమైతే అక్కర్లేదో అవి మాత్రమే ప్రైమరీ యూరిన్ లో ఉండిపోతాయి. అందుకే దీన్ని ట్యూబులర్ రీఅబ్సార్ప్షన్ అని పిలుస్తాం. ఓకే, థర్డ్ స్టెప్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఈజ్ ట్యూబులర్ సెక్రీషన్. ట్యూబులర్ సెక్రీషన్. సెక్రీషన్ అంటే సెక్రీట్ అవుతాయి సబ్స్టెన్సెస్ పెరిట్యూబులర్ నెట్వర్క్ నుంచి డీసీటీలోకి సెక్రీట్ అవుతాయి అనమాట. సో ఏమవుతుంది? ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ నుంచి యూరిన్ లూప్ ఆఫ్ హెన్లీ ద్వారా డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ దగ్గరికి వస్తుంది. సో డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ దగ్గర ఏమవుతుందంటే, ఈ పెరిట్యూబులర్ నెట్వర్క్ లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ లైక్ యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినైన్, పొటాషియం, సోడియం, హైడ్రోనియం అయాన్స్, ఇలా బాడీకి ఏవైతే అక్కర్లేదో వేస్ట్ సబ్స్టెన్సెస్ అవన్నీ కూడా రీనల్ వెయిన్ ద్వారా ఈ పెరిట్యూబులర్ నెట్వర్క్ లోంచి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ లో ఉన్న యూరిన్ లోకి సెక్రీట్ అవుతాయి, ఎంటర్ అవుతాయి అనమాట. సో అక్కడ నుంచి యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోవాలన్నమాట. సో ఇలా సబ్స్టెన్సెస్ అన్ని కూడా యూరిన్ లోకి సెక్రీట్ అవుతున్నాయి కదా పెరిట్యూబులర్ నెట్వర్క్ లో నుంచి, అందుకే దీన్ని ట్యూబులర్ సెక్రీషన్ అని పిలుస్తాము. సో ఈ స్టెప్ లో ఏం జరుగుతుందంటే, pH ఆఫ్ యూరిన్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది. లాస్ట్ స్టెప్ అండ్ ద ఫోర్త్ స్టెప్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ అని పిలుస్తాం. అంటే యూరిన్ తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్, ఎక్కువ అమౌంట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ తో తయారవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ మనకి పీసీటీ దగ్గర 75% ఆఫ్ వాటర్ రీఅబ్సార్ప్షన్ జరిగింది, లూప్ ఆఫ్ హెన్లీ దగ్గర 10% ఆఫ్ వాటర్ రీఅబ్సార్ప్షన్ జరిగింది. సో నెక్స్ట్ డీసీ దగ్గర సెక్రేషన్ జరిగింది కదా. నౌ దిస్ యూరిన్ ఎంటర్స్ ఇంటూ కలెక్టింగ్ ట్యూబ్యూల్స్. సో ఈచ్ నెఫ్రాన్ హ్యావ్ కలెక్టింగ్ ట్యూబ్యూల్స్. ఈ కలెక్టింగ్ ట్యూబ్యూల్ లోకి యూరిన్ ఎంటర్ అవుతుంది. ఇక్కడికి వాసోప్రెసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ వాసోప్రెసిన్ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, ఓన్లీ వెన్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ హ్యాస్ టు బి పాస్డ్ అవుట్. బాడీకి వాటర్ చాలా అవసరం, యూరిన్ ద్వారా ఆ వాటర్ బయటికి వెళ్ళకూడదు అన్న సిచ్యువేషన్స్ లో ఈ వాసోప్రెసిన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ వాసోప్రెసిన్ ఏం చేస్తుంది? యూరిన్ ని కాన్సన్ట్రేట్ చేస్తుంది, యూరిన్ లో ఉన్న వాటర్ ని బాడీలోకి రీఅబ్సార్ప్షన్ చేసుకుని ఇలా చేస్తుంది అనమాట. సో ఇలా ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట ఈ వాసోప్రెసిన్ అనే హార్మోన్. ఇఫ్ దిస్ వాసోప్రెసిన్ ఈస్ డెఫిషియంట్, ఒకవేళ తక్కువ రిలీజ్ అయితే ఏమవుతుంది? ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ మనకి యూరిన్ ఫామ్ లో బయటకు వెళ్ళిపోతుంది. ఆ డిసీజ్ ని డయాబెటీస్ ఇన్సిపిడస్ అని పిలుస్తాం.
Deepak said that nephrons are functional and structural units of kidneys. How will you support him? దీపక్ నెఫ్రాన్స్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీస్ అని అంటున్నాడు. సో మీరు అతని స్టేట్మెంట్ ఎలా సపోర్ట్ చేస్తారు? ఎస్, నెఫ్రాన్స్ ఆర్ ద స్ట్రక్చరల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీస్. ఎందుకు అంటే నియర్లీ 1.3 to 1.8 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ అన్నీ కలిసి కిడ్నీ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. సో కిడ్నీ స్ట్రక్చర్ అనేది నెఫ్రాన్స్తోనే తయారవుతుంది కాబట్టి వీ కెన్ కాల్ నెఫ్రాన్స్ ఆర్ స్ట్రక్చరల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీస్. ఫంక్షనల్ యూనిట్స్ అని ఎందుకు అనొచ్చు అంటే ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ ఈజ్ టు రెగ్యులేట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అండ్ సాల్యుబుల్ సాల్ట్స్ ఇన్ ద బాడీలో ఎస్పెషల్లీ బ్లడ్లో వాటర్ కాన్సన్ట్రేషన్ని సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ లైక్ సోడియం సాల్ట్స్ వాటిని రెగ్యులేట్ చేయాలి. సో ఈ పని ఎవరు చేస్తున్నారు? కిడ్నీస్లో నెఫ్రాన్స్ చేస్తున్నాయి. సో నెఫ్రాన్స్ ఏం చేస్తున్నాయి? దే ఆర్ రిమూవింగ్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బాడీలో బ్లడ్లో నుంచి వేస్ట్ మెటీరియల్స్ని రిమూవ్ చేస్తున్నాయి. రెగ్యులేట్స్ బాడీ వాల్యూమ్ అండ్ బ్లడ్ ప్రెషర్ని బాడీ వాల్యూమ్ని కంట్రోల్ చేస్తున్నాయి. కంట్రోల్స్ ఎలక్ట్రోలైట్స్ సాల్ట్స్ కాన్సన్ట్రేషన్ని రెగ్యులేట్ చేస్తున్నాయి అండ్ బ్లడ్ pH లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తున్నాయి. సో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా కిడ్నీలో ఉన్న నెఫ్రాన్సే చేస్తున్నాయి కాబట్టి వీ కెన్ కాల్ నెఫ్రాన్స్ as ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీస్. నేమ్ ద డిఫరెంట్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఇన్ హ్యూమన్ బాడీ అండ్ ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ జనరేటెడ్ బై ద. మన బాడీలో ఉన్న డిఫరెంట్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అండ్ అవి రిమూవ్ చేసే ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ గురించి చెప్పమంటున్నాడు. ఫస్ట్, కిడ్నీ. ఇట్ ఫిల్టర్స్ బ్లడ్. మన బ్లడ్ని ఫిల్టర్ చేస్తాయి అండ్ రిమూవ్స్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ విచ్ కంటైన్స్ ఎస్పెషల్లీ యూరియా. నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ని ఎస్పెషల్లీ యూరియాని బ్లడ్లో నుంచి ఫిల్టర్ చేసి బయటికి పంపించేస్తుంది అనమాట కిడ్నీ. నెక్స్ట్, లంగ్స్. ద రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ డ్యూరింగ్ రెస్పిరేషన్ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ని అండ్ వాటర్ వేపర్ ఫామ్లో బయటికి రిమూవ్ చేస్తాయి. స్కిన్ ఏం చేస్తుంది? వాటర్ని సాల్ట్స్ని స్వెట్ ఫామ్లో బయటికి పంపించేస్తుంది అండ్ ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ వ్యాక్సెస్ స్టీరోల్స్ హైడ్రోకార్బన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని సెబేషియస్ గ్లాండ్స్ ద్వారా సీబమ్ అనే సబ్స్టెన్స్ ద్వారా పంపిస్తాయి. నెక్స్ట్, లివర్ వచ్చేసరికి బైల్ పిగ్మెంట్స్ లైక్ బైలీరుబిన్ బైలీవర్డిన్ యూరోక్రోమ్ లాంటి వేస్ట్ మెటీరియల్స్ అన్ని కూడా డెడ్ రెడ్ బ్లడ్ సెల్స్లో ఉన్న హీమోగ్లోబిన్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. వాటన్నిటిని కూడా ఈ లివర్ అనేది రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్, ఇంటెస్టైన్ ఏం చేస్తుంది? ఎక్సెస్ సాల్ట్స్ ఆఫ్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ని ఫీసెస్ ద్వారా బయటికి పంపిస్తాయి. దీపక్ సెడ్ దట్ నెఫ్రాన్స్ ఆర్ ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీస్. హౌ విల్ యూ సపోర్ట్ హిమ్? దీపక్ నెఫ్రాన్స్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీస్ అని అంటున్నాడు. సో మీరు అతని స్టేట్మెంట్ ఎలా సపోర్ట్ చేస్తారు? ఎస్, నెఫ్రాన్స్ ఆర్ ద స్ట్రక్చరల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీస్. ఎందుకు అంటే నియర్లీ 1.3 to 1.8 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ అన్నీ కలిసి కిడ్నీ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. సో కిడ్నీ స్ట్రక్చర్ అనేది నెఫ్రాన్స్తోనే తయారవుతుంది కాబట్టి వీ కెన్ కాల్ నెఫ్రాన్స్ ఆర్ స్ట్రక్చరల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీస్. ఫంక్షనల్ యూనిట్స్ అని ఎందుకు అనొచ్చు అంటే ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ ఈజ్ టు రెగ్యులేట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అండ్ సాల్యుబుల్ సాల్ట్స్ ఇన్ ద బాడీలో ఎస్పెషల్లీ బ్లడ్లో వాటర్ కాన్సన్ట్రేషన్ని సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ లైక్ సోడియం సాల్ట్స్ వాటిని రెగ్యులేట్ చేయాలి. సో ఈ పని ఎవరు చేస్తున్నారు? కిడ్నీస్లో నెఫ్రాన్స్ చేస్తున్నాయి. సో నెఫ్రాన్స్ ఏం చేస్తున్నాయి? దే ఆర్ రిమూవింగ్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బాడీలో బ్లడ్లో నుంచి వేస్ట్ మెటీరియల్స్ని రిమూవ్ చేస్తున్నాయి. రెగ్యులేట్స్ బాడీ వాల్యూమ్ అండ్ బ్లడ్ ప్రెషర్ని బాడీ వాల్యూమ్ని కంట్రోల్ చేస్తున్నాయి. కంట్రోల్స్ ఎలక్ట్రోలైట్స్ సాల్ట్స్ కాన్సన్ట్రేషన్ని రెగ్యులేట్ చేస్తున్నాయి అండ్ బ్లడ్ pH లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తున్నాయి. సో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా కిడ్నీలో ఉన్న నెఫ్రాన్సే చేస్తున్నాయి కాబట్టి వీ కెన్ కాల్ నెఫ్రాన్స్ as ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీస్. హౌ ప్లాంట్స్ మేనేజ్ ద వేస్ట్ మెటీరియల్స్. ప్లాంట్స్ వేస్ట్ మెటీరియల్స్ని ఎలా మేనేజ్ చేస్తాయి, ఎలా కంట్రోల్ చేస్తాయి? యూజువల్లీ 3 types ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్లాంట్స్: సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సో ఈ లిక్విడ్స్ వచ్చేసరికి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ రిమూవ్ బై ప్రాసెస్ కాల్డ్ as ట్రాన్స్పిరేషన్ అండ్ గట్టేషన్. వాటర్ వేపర్ ఫామ్లో అయితే ట్రాన్స్పిరేషన్ ద్వారా, వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్లో అయితే గట్టేషన్ ప్రాసెస్ ద్వారా ఎక్సెస్ వాటర్ రిమూవ్ అయిపోతుంది. ఇంకా సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్ వచ్చేసరికి దే విల్ స్టోర్ దెమ్ ఇన్ లీవ్స్, బార్క్, ఫ్రూట్స్ వీటన్నిటిలోనే దాచుకుంటాయి అండ్ దే గివ్ అన్ప్లెజెంట్ టు టేస్ట్. దట్స్ వై హెర్బివరస్ యానిమల్స్ ఆల్సో కెనాట్ డేర్ టు ఈట్ దెమ్. సో అలా వేస్ట్ మెటీరియల్స్ని దాచుకోవడంతో పాటు హెర్బివరస్ యానిమల్స్ నుంచి వాటిని కాపాడుకుంటాయి కూడా. అండ్ సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్ వచ్చేసరికి సమ్టైమ్స్ దే విల్ స్టోర్ దమ్ ఇన్ ఫ్రూట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్ బాడీస్ కాల్డ్ as గ్రాఫైట్స్. ఎగ్జాంపుల్ యామ్, కంద. సో అందుకని మనకి కందని కట్ చేసినప్పుడు దొరదగా అనిపిస్తుంది అందులో ఉండి సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్ వల్ల. ఇంకా గ్యాషియస్ ఫార్మ్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ అవుట్ సైడ్ త్రూ స్టొమాటా డ్యూరింగ్ రెస్పిరేషన్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ నైట్ టైం. డే టైం అయితే ఫోటోసింథసిస్ కోసం యూస్ చేసుకుంటాయి కదా, సో నైట్ టైం రిలీజ్ చేస్తారు. ఇంకా ప్లాంట్స్ గమ్స్, రెజిన్స్ లాంటి వేస్ట్ మెటీరియల్స్ని కూడా వాటి ప్లాంట్ పార్ట్స్లో స్టోర్ చేసుకుంటాయి. వై డూ సమ్ పీపుల్ నీడ్ టు యూజ్ ఏ డయాలసిస్ మెషిన్? ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. కొంతమంది డయాలసిస్ మెషిన్ యూస్ చేస్తారు కదా, సో దానిలో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అని అడుగుతున్నాడు. సో కిడ్నీస్ ఏం చేస్తాయి? దే విల్ ఫిల్టర్ ద నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బ్లడ్లోంచి ఫిల్టర్ చేస్తాయి వేస్ట్ మెటీరియల్స్ని. ఇఫ్ బోత్ ద కిడ్నీస్ ఆర్ ఫెయిల్డ్ దెన్ ద పర్సన్ హ్యాస్ టు అండర్గో డయాలసిస్. ఆ డయాలసిస్ని హీమోడయాలసిస్ అని కూడా పిలుస్తాం. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారు అంటే పేషెంట్ యొక్క మెయిన్ ఆర్టరీలో నుంచి బ్లడ్ని బయటకు తీస్తారు బై యాడింగ్ అన్ యాంటీకోయాగులెంట్ కాల్డ్ as హెపారిన్. అంటే బ్లడ్ గెట్టకట్టకుండా హెపారిన్ అనే దాన్ని యాడ్ చేసి ఆ బ్లడ్ని డయాలైజర్ అనే మెషిన్లోకి పంపిస్తారు.
పంపిస్తారు. డయాలిజర్ హ్యాస్ డయాలిజింగ్ ఫ్లూయిడ్, దాంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది. ఇట్ ఈస్ హ్యావింగ్ సేమ్ కంపోజిషన్ విత్ దట్ ఆఫ్ ప్లాస్మా, బ్లడ్లో ఉన్న ప్లాస్మా లానే ఉంటుంది, బట్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ ఉండవు. సో ఈ డయాలిజింగ్ ఫ్లూయిడ్లోనే చాలా ట్యూబ్స్ ఉంటాయి. సో ఈ బ్లడ్ని ఆ ట్యూబ్స్ ద్వారా పాస్ చేస్తున్నప్పుడు ఈ ట్యూబ్స్ చుట్టూ ఉన్న సెమీ పర్మిబుల్ మెంబ్రెయిన్ ఏం చేస్తుంది అంటే నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ని హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ పాస్ చేస్తుంది. అంటే బ్లడ్లోంచి నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ డయాలిజింగ్ ఫ్లూయిడ్లోకి వెళ్తాయి. నెక్స్ట్ ఈ క్లీన్ అయిపోయిన బ్లడ్ని మళ్ళీ బాడీలోకి వెయిన్ ద్వారా పంపిస్తారు, హెపారిన్ అనే సబ్స్టెన్స్ని యాడ్ చేసి. ఈ హోల్ ప్రాసెస్ని మనం డయాలిసిస్ అని పిలుస్తాం. వాట్ ఈజ్ మీన్ బై ఆస్మోరెగ్యులేషన్, హౌ ఈజ్ ఇట్ మెయింటైన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఆస్మోరెగ్యులేషన్ అంటే ఏంటి, అది మన బాడీలో ఎలా మెయింటైన్ అవుతుంది అని అడుగుతున్నాడు. ద ప్రాసెస్ ఆఫ్ కాన్స్టెంట్ మెయింటైనింగ్ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్ కంటెంట్స్ ఇన్ ద బాడీ ఈజ్ కాల్డ్ as ఆస్మోరెగ్యులేషన్. మన బాడీలో వాటర్ కాన్సన్ట్రేషన్ని అండ్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ రెండింటిని బ్యాలెన్స్ చేసే ప్రాసెస్ని ఆస్మోరెగ్యులేషన్ అని పిలుస్తాం. సో ఇది ఎవరు చేస్తారు, మన బాడీలో కిడ్నీస్ చేస్తాయి. కిడ్నీస్లో ఉన్న నెఫ్రాన్స్ ఏం చేస్తాయంటే దే విల్ ఫిల్టర్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ అండ్ సమ్ డిజాల్వ్డ్ అయోన్స్ ఫ్రమ్ ద బాడీ ఫ్లూయిడ్స్. మన బాడీలో ఉన్న బ్లడ్లో ఉన్న నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ని అయోన్స్ని ఫిల్టర్ చేస్తాయి. సో అలా అయోనిక్ కాన్సన్ట్రేషన్ని మెయింటైన్ చేస్తాయి అనమాట. అండ్ అలాగే వాసోప్రెసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది కదా, ఆ వాసోప్రెసిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే రీఅబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తుంది. బాడీలో ఎంత వాటర్ బయటికి వెళ్ళాలి, ఎంత వాటర్ రీఅబ్జర్వ్ అవ్వాలి అనేది కంట్రోల్ చేస్తుంది వాసోప్రెసిన్ అనే హార్మోన్. సో ఇలా కిడ్నీస్లో ఉన్న నెఫ్రాన్స్ అండ్ వాసోప్రెసిన్ రెండు కూడా సాల్ట్ కాన్సన్ట్రేషన్స్ని, వాటర్ కాన్సన్ట్రేషన్ని రెండింటిని మన బాడీలో రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి, అంటే ఆస్మోరెగ్యులేషన్ చేస్తూ ఉంటాయి. Do you find any relationship between circulatory system and excretory system? What are they? సర్క్యులేటరీ సిస్టమ్కి ఎక్స్క్రిటరీ సిస్టమ్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతున్నాడు. సర్క్యులేటరీ సిస్టమ్ ఏం చేస్తుంది, డెలివర్స్ ఆక్సిజన్, న్యూట్రియన్స్, వాటర్, హార్మోన్స్ అండ్ అదర్ ఎసెన్షియల్స్ టు ఆల్ ద సెల్స్ ఇన్ ద బాడీ. బాడీకి కావాల్సిన వీటన్నిటిని కూడా సెల్స్ అన్నిటికీ పాస్ చేస్తుంది సర్క్యులేటరీ సిస్టమ్. అండ్ ఇట్ ట్రాన్స్పోర్ట్స్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ టు లంగ్స్. వేస్ట్గా ఉండే కార్బన్ డైఆక్సైడ్ని లంగ్స్ దగ్గరికి, వేస్ట్ ప్రొడక్ట్స్ సెల్స్ దగ్గర నుంచి కిడ్నీస్కి పాస్ చేస్తుంది. అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఏం చేస్తుందంటే సర్క్యులేటరీ సిస్టమ్కి హెల్ప్ చేస్తుంది. ఎలాగా, బై క్లీనింగ్ ద వేస్ట్ మెటీరియల్స్ ప్రెజెంట్ ఇన్ ద బ్లడ్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అన్నిటిని క్లీన్ చేసి బాడీ బ్యాలెన్స్, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకా ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఏం చేస్తుంది, కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఎలాగా, ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేసి రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ రెనిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేసి బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇలా రెండు కూడా ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటాయి. గివ్ రీజన్స్. ఆల్వేస్ వాసోప్రెసిన్ ఈజ్ నాట్ సెక్రేటెడ్. వాసోప్రెసిన్ అనే హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవ్వదు. ఇట్ ఈస్ రిలీజ్డ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నీడెడ్. ఎప్పుడైతే అవసరమో అప్పుడే రిలీజ్ అవుతుంది. సో దీనికి రీజన్స్ ఇమ్మంటున్నాడు. వాసోప్రెసిన్ ఈజ్ సెక్రేటెడ్ ఓన్లీ వెన్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఈజ్ టు బి పాస్ అవుట్. బాడీలోంచి యూరిన్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో బయటికి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రమే రిలీజ్ అవుతుంది. అంటే యూరిన్లో చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండాలి, అంటే బాడీకి వాటర్ చాలా అవసరం, యూరిన్తో పాటు వాటర్ వేస్ట్ అవ్వకూడదు అన్నప్పుడు మాత్రమే వాసోప్రెసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలీజ్ ఇన్ సఫిషియెంట్ క్వాంటిటీ, ఒకవేళ తక్కువ అమౌంట్లో రిలీజ్ అయింది అనుకోండి, ఏమవుతుంది అంటే అప్పుడు వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ యూరిన్ ఈస్ ప్రొడ్యూస్డ్. అంటే పర్ డే వచ్చేసరికి 15 లీటర్స్ ఆఫ్ యూరిన్ వరకు ప్రొడ్యూస్ అవుతుంది. యాక్చువల్గా నార్మల్గా మనకి పర్ డేకి 1 లీటర్ ఆఫ్ యూరినే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఏమవుతుంది, 15 లీటర్స్ ఆఫ్ యూరిన్ అంటే చాలా వాటర్ మన బాడీలోంచి బయటికి వెళ్ళిపోతుంది, డైల్యూట్ యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో డెఫిషియన్సీ ఆఫ్ వాసోప్రెసిన్ కాజెస్ ఏ డిసీజ్ కాల్డ్ as డయాబెటీస్ ఇన్సిపిడస్. డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే డిసీజ్ అనేది మనకి వస్తుంది. సో అందుకని వాసోప్రెసిన్ అనే హార్మోన్ ఇట్ ఈస్ నాట్ సెక్రీటెడ్ ఆల్వేస్, ఎప్పుడు సెక్రీట్ అవ్వదు, ఓన్లీ వెన్ యూరిన్ హ్యాస్ టు బి రిలీజ్డ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్. When urine is discharged, in beginning it is acidic in nature, later it becomes alkaline. యూరిన్ ఫస్ట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఎసిడిక్గా ఉంటుంది, తర్వాత కాసేపటికి ఆల్కలైన్గా చేంజ్ అవుతుంది. ఎందుకు అని అడుగుతున్నాడు రీజన్. యూరిన్ యూజువల్లీ కంటైన్స్ 96% ఆఫ్ వాటర్, 2.5% ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లైక్ యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినైన్ లాంటి సబ్స్టెన్సెస్ ఉంటాయి. అండ్ 1.5% ఇన్ఆర్గానిక్ సొల్యూట్స్ ఉంటాయి, అంటే సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్ ఇలాంటి సబ్స్టెన్సెస్ అన్నీ ఉంటాయన్నమాట. సో ప్రొడ్యూస్ అయినప్పుడు వీటిలో ఈ సబ్స్టెన్సెస్ అన్నీ ఉంటాయి కాబట్టి అవి ఎసిడిక్గా ఉంటుంది. బట్ ఆన్ స్టాండింగ్, డిశ్చార్జ్ చేయకుండా అలాగే కాసేపు ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న యూరియా కాస్త అమోనియాగా డికంపోజిషన్ జరుగుతుంది. యూరియా కాస్త అమోనియాగా డికంపోజిషన్ జరుగుతుంది కాబట్టి యూరిన్ ఏమవుతుంది, ఆల్కలైన్గా చేంజ్ అవుతుంది. డయామీటర్ ఆఫ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఈజ్ బిగ్గర్ దాన్ ఇఫరెంట్ ఆర్టీరియోల్. ఎఫరెంట్ ఆర్టీరియోల్ డయామీటర్ ఇఫరెంట్ ఆర్టీరియోల్ కన్నా పెద్దగా ఉంటుంది. ఎందుకని రీజన్ అడుగుతున్నాడు. గ్లోమెరులస్ డెవలప్స్ ఫ్రమ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఎఫరెంట్ ఆర్టీరియోల్లో నుంచి గ్లోమెరులస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎఫరెంట్ ఆర్టీరియోల్ బామెన్స్ క్యాప్సిల్లోకి ఎంటర్ అవ్వగానే టైనీ బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది, వాటిని మనం గ్లోమెరులస్ అని పిలుస్తాం. అండ్ ఇట్ గివ్స్ రైస్ టు ఇఫరెంట్ ఆర్టీరియోల్. దాని నుంచి మళ్ళీ ఇఫరెంట్ ఆర్టీరియోల్ అనేది బయటకు వస్తుంది. సో ఇది మనం నెఫ్రాన్ స్ట్రక్చర్లో చదువుకున్నాం. ద డయామీటర్ ఆఫ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఇస్ బిగ్గర్ దాన్ ఇఫరెంట్ ఆర్టీరియోల్. సో ఇలా
ఇఫరెంట్ ఆర్టీరియల్ నారోగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇట్ ఎగ్జర్ట్స్ ప్రెషర్ ఇన్ ద గ్లోమెరులస్. అంటే బ్లడ్ ఎఫరెంట్ ఆర్టీరియల్ ద్వారా చాలా ఫాస్ట్‌గా గ్లోమెరులస్‌లోకి ఎంటర్ అవుతుంది. బట్ ఇఫరెంట్ ఆర్టీరియల్ డయామీటర్ సన్నగా ఉంటుంది కదా! సో, స్లోగా బయటికి వెళ్తుంది. ఫాస్ట్‌గా బ్లడ్ ఎంటర్ అవుతుంది. స్లోగా బ్లడ్ ఎగ్జిట్ అవుతుంది. సో, దీనివల్ల ఏమవుతుంది ట్రాఫిక్ జామ్ అయినట్లుగా బ్లడ్ అంతా గ్లోమెరులస్ దగ్గర ఉండిపోయి అక్కడ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుంది సబ్స్టెన్సెస్ అన్నీ కూడా గ్లోమెరులస్ దగ్గర ఫిల్టర్ అవుతాయి. అందుకే దీన్ని ప్రెషర్ ఫిల్ట్రేషన్ ఆర్ అల్ట్రా ఫిల్ట్రేషన్ అని పిలుస్తాం. సో, ఇలా డయామీటర్‌లో డిఫరెన్స్ ఉండడం వల్ల ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుందనమాట. యూరిన్ ఈజ్ స్లైట్‌లీ థిక్కర్ ఇన్ సమ్మర్ దాన్ ఇన్ వింటర్స్. వింటర్స్‌తో కంపేర్ చేస్తే యూరిన్ సమ్మర్స్‌లో థిక్‌గా ఉంటుంది. అంటే కాన్సంట్రేటెడ్‌గా ఉంటుంది. తక్కువ వాటర్‌తో ఉంటుంది. ఎందుకు అలాగా అని అడుగుతున్నాడు. ఇన్ సమ్మర్స్ ఎ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ లాస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్. యూజువల్‌గా సమ్మర్‌లో మనం బోలెడంత వాటర్‌ని స్వెట్ ఫార్మ్‌లో లాస్ అవుతాం. ఓకే. సో, మన బాడీని సన్స్ హీట్ నుంచి కాపాడడానికి, మన బాడీ టెంపరేచర్‌ని కూల్ చేయడానికి మన స్వెట్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే, ఎక్కువ అమౌంట్ ఆఫ్ స్వెట్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే బాడీ నుంచి బోలెడంత వాటర్ స్వెట్ ఫార్మ్‌లోనే బయటికి వెళ్ళిపోతుంది. సో, ఏమవుతుంది హై కాన్సంట్రేషన్ ఆఫ్ రిమైనింగ్ వేస్ట్ మెటీరియల్స్ యూరిన్ ఈజ్ స్లైట్‌లీ థిక్కర్. సో, బాడీలో వాటర్ కాన్సంట్రేషన్ తక్కువగా ఉంది కాబట్టి, యూరిన్ కూడా లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్‌తోనే ఫార్మ్ అవుతుంది. ఒకవేళ యూరిన్‌లో కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ బయటికెళ్ళిపోయిందనుకోండి, మన బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. స్వెట్, యూరిన్ రెండిటి ద్వారా వాటర్ లాస్ అవుతాం కాబట్టి. సో, అలా కాకుండా ఏమవుతుంది వాసోప్రెసిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మన యూరిన్‌ని థిక్‌గా చేస్తుంది. అంటే కాన్సంట్రేటెడ్‌గా చేస్తుంది. తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్‌ని మాత్రమే యూరిన్ ద్వారా పంపించి బాడీలో వాటర్‌ని రిటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందనమాట.